2018 సివిల్ సర్వీసెస్ రిజల్ట్స్ వెలువడ్డాయి. ఈ సంవత్సరం రిజల్ట్స్లో చాలా వినూత్నమైన అంశాలు, ముఖ్యంగా ఎవరైతే 2-3 సంవత్సరాలు కష్టపడి చదివారో, ఎవరైతే సివిల్ సర్వీసెస్ని వదలకుండా పట్టు వదలని విక్రమార్కుల్లా కృషి చేశారో వాళ్ళందరూ ఫలితం సాధించారు. ఉదాహరణకి అనూష, తను గృహిణి అయింది, ఒక బిడ్డకి తల్లి అయింది, తను సక్సెస్ సాధించి చార్టెడ్ అకౌంటెన్సీ చదివిన తర్వాత కూడా సివిల్ సర్వీసెస్ చదివింది. అదేవిధంగా శ్రీకర్ యాపిల్లో జాబ్ చేసి అమెరికాలో ఎవ్రీ మంత్ 5 లక్షల జీతం తీసుకుంటూ వదిలేసి వచ్చి సివిల్ సర్వీసెస్ పాస్ అయ్యారు. ఇలా ఈ సంవత్సరం సివిల్ సర్వీసెస్లో ప్రతి ఒక్క విజేత వెనకాల ఎన్నో కథలు ఉన్నాయి. ఈ కథలన్నింటినీ స్ఫూర్తిగా తీసుకుని ఇప్పుడున్న యువత కూడా కొంతవరకు అప్పుడప్పుడు నిరుత్సాహం ఉంటుంది. 2 అటెంప్ట్లు 3 అటెంప్ట్లు. ఉదాహరణకి పొన్నా వెంకటేష్, తను 3 years పైన పట్టినా సరే ఇంకా పట్టు వదలకుండా చదివి ఈ సంవత్సరం ర్యాంక్ సాధించారు. సో ఒక సంవత్సరం ఫలితాలు తారుమారైనా ఓపికతో ఉండి చదువుకుని దేశానికి ఎంతో కొంత సేవ అందిస్తారని ఆశిస్తున్నాను.